ఈ శుక్రవారం 3 సినిమాలు అయితే రిలీజ్ అయ్యి ఒక రివ్యూవర్గా 3 చూసావు కదా, ఏమనిపించింది ఆ 3 సినిమాలు? ఫస్ట్ అయితే 100 దేవుళ్ళు బాగుంది అనిపించింది. 100 దేవుళ్ళు అండ్ మా ఇంటి బంగారం 2 బాగున్నాయి. ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఏం చెప్పాలో అర్థం కావట్లా. అంటే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగుంది. నవీన్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఆయన స్క్రీన్ మీద చూడడం అది బాగానే ఉంది. బట్ రొటీన్ స్టోరీ అంటే ఇంకా ఓల్డ్ స్కూల్లో ఉన్నట్టు అనిపించింది. ప్రజెంట్ జనరేషన్ మారింది, టెక్నాలజీ మారింది, స్క్రీన్ ప్లేస్ అవి మారుతున్నాయి. సో కొంచెం దాన్ని ఇంకా బెటర్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. మిగతాదంతా ఓకే. సినిమాలు అంటే బోర్ కొట్టలేదు, అరే ఎందుకురా ఇది అనిపించలేదు, ఎంజాయ్ చేసాం. 3 సినిమాలు కూడా ఎంజాయ్ చేసాం, 3 బాగున్నాయి. ఈ వీక్ ఆల్ 3 సినిమాస్ నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు మా ఇంటి బంగారం గురించి చెప్పాలంటే సమంత గారు యాక్టింగ్ అని, అలాగే ఆ ఫైట్ సీక్వెన్స్ అంటే ఆల్రెడీ చూసాం ఫ్యామిలీ మ్యాన్లో, దీంట్లో శారీ కట్టుకుని ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా అనిపించింది అసలు? అంటే మనకి మామూలుగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది నయనతార గారు అండ్ అనుష్క గారు. బట్ అది బ్రేక్ చేస్తూ షీ కెన్ ఆల్సో డూ. నేను అంటే శారీతో చేయడం అనేది పక్కన పెడితే మామూలుగా ఇప్పటిదాకా ఏ హీరో అన్న చేస్తే వన్ మ్యాన్ షో అంటాం కదా, 1 ఉమెన్ షో లాగా అనిపించింది. మొత్తం తన భుజాల మీద తీసుకెళ్ళిపోయారు సమంత గారు. అండ్ కాకపోతే రొటీన్ స్టోరీనే, కొత్త స్టోరీస్ లేవు, రొటీన్ స్టోరీనే. ద వే దే ఎంగేజ్ ద ఫిలిం అంటే ఫస్ట్ హాఫ్ కూర్చోబెట్టారు, సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ బోర్ కొడుతుంది, మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాం. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ దగ్గర అది, అండ్ సమంత గారు ఫ్రెండ్ క్యారెక్టర్కి ఆవిడకి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ కానీ, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అవి బాగుంటాయి. అలాగే 100 దేవుళ్ళు తీసుకున్న పాయింట్ అయితే మాత్రం మనం రీసెంట్గా చాలా కామెడీగా మళ్ళీ డాష్ అనేది మళ్ళీ పెళ్ళి ఇంక డైరెక్ట్ మళ్ళీ అలాంటివి కామెడీగా చూసాం. కానీ ఇక్కడ చాలా సెంటిమెంటల్గా చాలా గుండెకి హత్తుకున్నట్టు చెప్పడం జరిగింది. లేడీస్కి ఒక పాయింట్ అదే. సెంటిమెంటల్గా ఎందుకు చెప్పారు అనే పాయింట్కి వస్తే, ఇది విలేజ్లో నిజంగా జరిగిన స్టోరీ మనకు చూపించారు. అండ్ దట్టు ప్రెసెంట్ జనరేషన్కే. ఇది విలేజ్లో ఇప్పటికీ కూడా అలా ఉన్నారు. ఇంకా అంటే 35 ఏళ్ళు వచ్చి లేదా 20 ఏళ్ళకి భర్త చనిపోతే అలాగే ఇంట్లో కూర్చోవాలి, ఆ మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, అవి ఎప్పటికీ అలాగే ఫాలో అవుతున్న ప్లేసెస్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని చెప్పారు కాబట్టి మనకు అది కోర్ పార్ట్ ఎమోషన్ కనిపించింది. అండ్ ఆ విజయ్ ఆంటనీ గారు సెకండ్ హాఫ్లో వస్తారు, అక్కడి నుంచి సినిమా ఇంకో టర్న్ తీసుకుంటుంది. బట్ అజయ్ క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ కానీ, వాళ్ళ మధ్యన ఎమోషన్ కానీ అది బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం జంప్ కట్స్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మనకు అక్కడక్కడ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ బాగా కూర్చోబెట్టారు. 100 దేవుళ్ళ సినిమా నిజంగా నాకు అది సెకండ్ హాఫ్ అండ్ టిల్ ద క్లైమాక్స్ బాగా తీసుకెళ్లారు. అలాగే 45 ఏళ్ళు ముసలాడు యాక్షన్ సీక్వెన్స్లా కాకుండా ఆ క్లైమాక్స్లో ఒక డ్రోన్స్ తోటి దాంతో కామిక్ వేలో తీసుకెళ్ళడం అనేది బాగుంది. ఈ ఫ్రైడే ఒకరికి ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తావు నీ పరంగా? ఫ్రైడే ఒకరికి ఇవ్వాలి అంటే 2 సినిమాలకి ఇచ్చేస్తాను. మా ఇంటి బంగారం అండ్ 100 దేవుళ్ళు రెండింటికి ఇచ్చేస్తాను. 2 సినిమాస్ నాకు బాగా ఎంటర్టైన్ అయ్యాను నేను. అంటే సినిమాకి మనకు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అవి నాకు ఈ 2 సినిమాలు ఇచ్చాయి. థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.